మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60, అదొక 60, 120. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఏంటది. చూసావా ఎక్కి లాగిపోయింది. వద్దు అలా ఏడ్చలరా. ఫారెస్ట్ లో పుల్లు ఉంటాయా? పుల్లంటే గుర్తొచ్చింది, మన జూబ్లీస్కి వచ్చింది వికారాబాద్ పుల్లేనంట. లక్ష్మి ఏ లేదు ఏం లేదుగా, ఎందుకు భయపడతారు? పులి ఇక్కడి నుంచి వచ్చిందట, నేను కూడా పేపర్లో చదివాను. ఈసారి పులి వస్తే డెఫినెట్ గా షూట్ చేస్తాను రా. ఏంట్రా ఆగిపోయారు? వీడియో కెమెరాతో షూట్ చేస్తాను రా. నిన్ను చంపి నీ డెడ్ బాడీ నీతోనే షూట్ చేయించాలి. ఇదిరా కరెక్ట్. అరే సత్య, మనం సిటీకి వెళ్ళగానే మొట్టమొదటి పని ఈ కొడుకుని చంపేయడం. కరెక్ట్ రా. అబ్బే సాలే పల్లె నీచే దక్కే చాలు. ఓకే ఓకే గొడవాపి ముందు అక్కడికి వెళ్దాం పదండి. పార్టీ జరుగుతున్నట్టుందా? చాలా కార్లు ఉన్నారా? ఒరే అమ్మాయిల్ని తెచ్చుకున్నారేమోరా. మీరా డిస్కషన్ ఇక్కడ చూద్దాం, ఉండండి రా. సత్య మెల్లిగా. హలో నువ్వు ఉండవే. హలో ఎవరండి? హలో హలో ఎవరు పలకట్లేదు? హలో హలో పడుకున్నారేమో రా. ఎలా ఏదో పాప ఏడు పిలిపిస్తుందా? ఎవరో ఫ్యామిలీ ఉన్నట్టున్నారా? ఏదో బేబీ కేర్ సెంటర్ అయి ఉంటుంది. నువ్వు మీరా అయితే దయ్యామేమోరా. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? పేరెంట్స్ పడుకున్నారు ఎవరు? లోపల వచ్చేది పాపా బాబా. వాళ్ళ బాబుని అడిగి చెప్తా. ఎవరో పిల్లలు ఫోటోలు తీస్తా ఉన్నారు, పట్టుకోండి రా. నరికేయండి, పట్టుకోండి, కెమెరా లాక్కోండి.
ఏ రఘు అడు చూడు నల్లగా ముళ్ళ పందిలాగా ఉన్నాడు కోసేస్తే ఒక ఊరికి సరిపోతుంది ఏం పేరు నన్ను ఇది గట్టిగా చెప్పే సాయర్ సార్ కూర్చో అసలు పేరేనా అవును సార్. వాడు వాడు గట్టిగా చెప్పరా కూర్చో రఘు వీళ్ళ రేపు ముందు ఏం పేరు నీ పేరు సుబ్రహ్మణ్యం లేచి నిల్చొని చెప్పు చెప్పరా డోంట్ టచ్ రేయ్, Don't touch. రేయ్, యు నో హూ ఐ ఎవడైతే రేయ్, ప్లీజ్ ఎవడు నువ్వు? చెప్పేంట్రా పేరేంటి ఆరుతో అసలు పేరు చెప్పా చెప్పా నెల్సన్ నేల్సన్, కూర్చో, కూర్చో. దొంగ పేరు చెప్తారా? రాత్రి చాలా ర్యాష్గా బిహేవ్ అటు చేశారు చెప్పు. బండి నెంబర్ అదే సార్ మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తే నా మీద చేసుకున్నాను పైగా మినిస్టర్ కొడుకు డిపార్ట్మెంట్ మాకు బాగా తెలుసా పర్లేదు అంతగా టెస్ట్ పడవలసిన లేదు నేను చూసుకుంటా. ఏమైందిరా లక్ష్మి రాజీ ఇంట్లోనే లేదు నాన్న రాజీ కూడా రాత్రి నుంచి ఇంటికి రాలేదట వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు కచ్చే కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు ఏం జరిగిందో ఏంటో నాన్న ఏమైంటుందిరా కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఏమైనా యాక్సిడెంటా వద్దు 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 అంటే విని కూడా పంపించారు అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు ఎక్కడ ఉందో, ఎలా ఉందో. అమ్మా కంగారు పడుతుంది లక్ష్మి 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 రాధి సత్య సిగ్నల్ దొరికిందా నా ఫోన్లో సిగ్నల్ లేదు రాది నీ ఫోన్ కి లేదా కార్తీక్ అలీ ఏమైపోయారు
ఏయ్! మీరా ఎరా భయపడ్డావా? ఏం లేదురా, వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా. భయపడలేదా? ఏరా జోకా, ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా, నీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది, కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్! 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 ఎక్కడున్నాడో ఏంటో. కార్తీక్! 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 నేను చెప్పను, వాళ్ళు చంపేస్తుంటారా? సరే చూద్దాం పద. ఎక్కడ నుండి వచ్చావు? ఏందిరా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు. వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే. మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధిక రెడ్డి అండి. వాళ్ళు మా పేవర్స్ బ్యాచ్ సార్. ఎన్టీవర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ 89H9099 ఉందండి.
ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసింది సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చేయకుండా లోపలేసి మక్కలేదందాం సార్. చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందా, పక్కన అక్కడ ఉన్నాడు. ఆ 4 గుర్తికి ఈ బండి తీసేసరికి ఈ టైం అయిందిరా. ఆ గుంటుగాడు ఎవరు గుర్తుపెట్టారా? ఏ గుండు కాడరా? ఇడియట్. నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ గుంటుగాడలి. ఆ గుంటుగాడి కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? రేయ్, మధ్య తప్పిందా? రాత్రి జరిగినంత ఈ వీడియో కెమెరాలో తీసావు కదా, అందుకని. అందుకా? పాప ఆ పిల్లోని ఎలా చంపేశారు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లలు ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నరబలేమోరా. నరబలయ్యా? అయితే అది అంతా మనం కూడా చూసాం కదా, మన్ని కూడా చంపేస్తారా? చంపేస్తారా? ఆహా, దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు? రేయ్, నాదొక ఐడియా రా. ఎవ్వరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఓకేనా? ఓకే. ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగారు పడుతున్నారు? వద్దు లక్ష్మి. వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి, ఇదిగో ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. బా, ఇప్పుడు ఏడిపే. ఏంటి ఎప్పుడు ఏడ్చేది? నేను కొనిస్తాను కదా. ఆ? రేయ్, నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. బుద్ధి చేయండి. నా బాధ నీకేం తెలుసు? ఏయ్, నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్, నో సిగ్నల్. రెడీ? కార్తిక్ ఫోన్ కూడా పడిపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పడిపోయింది. నాకు లక్ష్మి, లక్ష్మి, మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా, ఓకేనా? రేయ్, ముందు లక్ష్మి ఇంటికి